మనోహరి ఎలాగైనా సరే బాగిని తన పుట్టినూరులో చంపాలన్న ఉద్దేశంతో రామ్మూర్తిని ఒక చోట కలుస్తుంది. ఎలాగైనా సరే మీరు అమర్తో మరొకసారి మాట్లాడి ఒప్పించండి. అరుంధతి పుట్టిన ఊర్లో బాగీకి సీమంతం జరిపిస్తే బాగీ కడుపున మళ్ళీ అరుంధతియే బిడ్డగా పుడుతుందని మీరు అమర్కి సెంటిమెంటల్గా చెప్పండి. అప్పుడు అమర్ ఖచ్చితంగా వింటాడు. నేను కూడా నా వైపు నుండి చెప్పి చూస్తాను అని చెప్పి మనోహరి రామ్మూర్తికి చెప్పడంతో ఇకప్పుడు రామ్మూర్తి ఒకవేళ ఇది మళ్ళీ నా బిడ్డను చంపాలని ప్లాన్ చేస్తే దీన్ని ఈసారి నేనే చంపేస్తాను. ఇది చెప్పిందని కాకపోయినా నా కూతురు కోసం మరొకసారి అల్లుడు గారిని అడిగి చూస్తాను అని చెప్పి రామ్మూర్తి ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి రావడంతో బాకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. నాన్న మీరు కోపంగా వెళ్ళిపోయేసరికి మళ్ళీ రారేమో అనుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే నా కూతురు కోసం పుట్టబోయే నా పెద్ద కూతురు కోసం నేను రాకుండా ఉంటానా అల్లుడు గారిని మరొకసారి బతిమలాడదామని వచ్చానమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ కిందకు వస్తాడు. అమర్ కిందకు వచ్చిన తర్వాత మామయ్య గారు మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే అల్లుడు గారు మీతో మరొకసారి సీమంతం గురించి మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి అల్లుడు గారు. అరుంధతి పుట్టిన ఊర్లో బాగీకి సీమంతం జరిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ అరుంధతిని బాగీ కడుపున బిడ్డగా పుడుతుందనేది నా నమ్మకం అల్లుడు గారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి మీరు ఎంత చెప్పినా వేస్ట్ నాన్న ఆయన ఒప్పుకోరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి కూడా అంకుల్ చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది కదా అమర్, ఆరు అక్కడే పుట్టింది కాబట్టి ఒకవేళ బాగీకి అక్కడ సీమంతం జరిపిస్తే మళ్ళీ ఆరుని బాగీ కడుపున పుడుతుందేమో, అలా ఆరు మళ్ళీ పుడితే మన అందరికీ సంతోషమే కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఇదేంటి ఎప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడే మనోహరి ఈసారి అనుకూలంగా మాట్లాడుతుంది, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయబోతుందా అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. అమర్ మౌనంగా ఉండిపోతాడు. ఇక దాంతో సరే అల్లుడు గారు మీకు ఇష్టం లేనట్టుంది, మిమ్మల్ని మరీ అడిగి బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు అని చెప్పి రామ్మూర్తి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం మామయ్య గారు అని చెప్పి అమర్ రామ్మూర్తిని ఆగమని చెబుతాడు. సీమంతానికి నేను ఒప్పుకుంటున్నాను మామయ్య గారు, కాకపోతే ఒక కండిషన్, అదేంటంటే సీమంతానికి ఎంత ఖర్చు అవుతుందో అదంతా కూడా నేనే భరిస్తాను, దయచేసి ఈ విషయంలో మాత్రం కాదనకండి. సీమంతానికి మీరు ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారో వాళ్ళని పిలవండి చాలు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ మొత్తానికి మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అమ్మ బాగి అల్లుడు గారు ఒప్పుకున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. రేపు ఉదయాన్నే మీరు పిల్లలు త్వరగా బయలుదేరి ఊరికి వచ్చేయండి అమ్మా, నేను మన బంధువుల్ని చుట్టాలని స్నేహితుల్ని వీళ్ళందరినీ కూడా పిలుస్తాను అని చెప్పి రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మయ్య మొత్తానికి ఈ ముసలుడు అమర్ని ఒప్పించాడు, ఇక ఇప్పుడు నా ప్లాన్లో నేను ఉండాలి అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత బాగి కూడా అమర్ని గట్టిగా హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అండి, మొత్తానికి సీమంతానికి ఒప్పుకున్నారు, చాలా అంటే చాలా థ్యాంక్స్ అంటూ అమర్కి ముద్దు పెడుతుంది. ఇక అమర్ కూడా బాగిని గట్టిగా హక్ చేసుకొని నువ్వు బాధపడుతున్నావు కదా సీమంతానికి ఒప్పుకోలేదని, అందుకే నీకోసమే నేను ఒప్పుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రేపు ఉదయాన్నే మనం ఊరికి బయలుదేరాలి కదా, వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో అని చెప్పి అమర్ బాగీకి చెప్పడంతో బాగి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది. రణవీర్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటే అప్పుడు రణవీర్ ఏం చేయాలి మనోహరి, మళ్ళీ అమర్ దగ్గర నన్ను ఇరికించే ప్రయత్నం చేయడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు రణవీర్, ఈ ఒక్కసారికి ఒక్క హెల్ప్ చేయి చాలు, ఇక నిన్ను ఎప్పుడు ఏ హెల్ప్ అడగను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటా హెల్ప్ అని రణవీర్ అడుగుతాడు. నువ్వు నా కోసం ఒక బాంబు కొనాలి అని అంటూ ఉంటే ఏంటి బాంబా, ఎందుకు, ఎవరిని చంపాలనుకుంటున్నావని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకెవరిని, ఆ బాగిని
రేపు బాగీకి వాళ్ళ ఊర్లో సీమంతం జరగబోతుంది. ఆ సీమంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగేలాగా ప్లాన్ చేయబోతున్నాను. ఆ సీమంతంలో ఒక్క అమర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోయేలాగా ప్లాన్ చేయబోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనోహరి? సీమంతంలో బాంబ్ బ్లాస్టా? అది చాలా రిస్క్ అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఆ రిస్క్ అంతా కూడా నేను చూసుకుంటాను రణవీర్, నువ్వు నాకు బాంబు కొని ఏర్పాట్లు చేస్తే చాలు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. చూడు మనోహరి, ఇదే నీ కోసం నేను రిస్క్ తీసుకోవడం ఆఖరిసారి. ఇంకెప్పుడు కూడా ఇటువంటి పనులు నేను చేసి పెట్టను, గుర్తుపెట్టుకో అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. నేను కూడా ఏం అడగనులే రణవీర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చెంబా మనోహరి మాటలు విని షాకుతో, ఏంటి మనోహరి నువ్వు అనేది? బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నావా? అది కూడా సీమంతంలో? కానీ వచ్చిన బంధువులు కూడా చనిపోతారు కదా అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి, పోతే పోయారు, అది వాళ్ళ కర్మ. అమర్ కోసం ఇప్పటికే నేను ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను, ఇంకా ఎదురు చూడటం నా వల్ల కాదు. ఆ బాగి ఒక్కటి పైకి పోతే సరిపోదు, ఆ బాగితో పాటు ఆ నలుగురు పిల్లలు కూడా పైకి పోవాలి. వాళ్ళతో పాటు ఆ ముసలాడు కూడా పోతే ఇక నాకు శత్రువులంటూ ఎవరు కూడా మిగలరు. అమర్ ఒంటరిగా ఏకాకిగా ఉండిపోతాడు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన మాట వింటాడు, నాకు సొంతమైపోతాడు అని చెప్పి మనోహరి చెంబాకు చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావు మనోహరి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి, ఏం కాదులే చెంబా, ఈ ఒక్కసారి నేను రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా అమర్ నా సొంతమైపోతాడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. రణవీర్ మనోహరి చెప్పినట్టుగానే ఒక వ్యక్తి దగ్గర బాంబు కొనుగోలు చేస్తాడు. అలా రణవీర్ బాంబు కొనడంతో ఆ బాంబు అమ్మిన వ్యక్తి మిలిటరీ వాళ్ళకు దొరికిపోతాడు. ఇక వెంటనే మిలిటరీ వాళ్ళు అమర్కి ఫోన్ చేసి, సార్, ఒక వ్యక్తి ఇప్పుడే కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి బాంబు అమ్మినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వాళ్ళు సిటీలో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ చేస్తారేమోనని డౌట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అతన్ని జాగ్రత్తగా పారిపోకుండా కాపలా కాయండి, నేను ఇప్పుడే వచ్చి అతన్ని ఇంట్రోగేట్ చేస్తాను అని చెప్పి అమర్ రాథోడ్, ఇప్పుడే మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, సిటీలో ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట, వెళ్దాం పదా అంటూ రాథోడ్ అమర్ ఇద్దరూ కలిసి ఆఫీస్కి వస్తారు. ఇక ఆఫీస్కి వచ్చేసరికి అక్కడ బాంబు అమ్మిన వ్యక్తిని మిలిటరీ వాళ్ళంతా కూడా కొడుతూ ఉంటారు. మర్యాదగా నిజం చెప్పరా అంటూ, ఎవరికి నువ్వు బాంబులు అమ్మింది, సిటీలో ఎక్కడ బ్లాస్ట్ ప్లాన్ చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, సార్ నాకేం తెలియదు సార్, నేను ఒక్క బాంబు మాత్రమే అమ్మాను, అది కూడా అతను సిటీలో బ్లాస్ట్ చేయడం లేదట, వేరే ఊర్లో ఎక్కడో బ్లాస్ట్ చేస్తారట, అంతకు మించి నాకేం తెలియదు సార్ అని చెప్పి అతను అంటూ ఉంటే, నువ్వు బాంబు అమ్మిన వ్యక్తి కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చాడని చెప్తున్నావు కదా, అతని పేరేంటి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. తెలియదు సార్, అతని పేరైతే నాకు తెలియదు, కానీ అతను ఉంగరాల జుట్టుతో రాజు వేషంలో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్ అమర్తో, సార్ ఉంగరాల జుట్టు రాజు వేషం అంటున్నాడు, కొంప తీసి రణవీర్ అయితే కాదు కదా అని అంటూ ఉంటే అప్పుడు అమర్ తన దగ్గర ఉన్న రణవీర్ ఫోటోని అతనికి చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్ ఫోటోని చూడగానే ఆ వ్యక్తి, సార్ ఇతనికే సార్ నేను బాంబు అమ్మింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్, నువ్వు బాంబు కొనుగోలు చేశావంటే ఖచ్చితంగా నా మీద పగ తీర్చుకోవడానికే, నా కుటుంబం మీద అటాక్ చేయడానికే అయ్యి ఉంటుంది అని చెప్పి రాథోడ్, వెంటనే మనం రణవీర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ రణవీర్ సిటీ దాటకముందే అతన్ని మనం క్యాచ్ చేయాలి పద అంటూ అమర్ తన టీంని తీసుకొని రణవీర్ ఇంటిని చుట్టుముట్టడానికి వస్తూ ఉంటాడు. మరోవైపు రణవీర్కి ఈ విషయం తెలుస్తుంది. మనోహరి రణవీర్కి ఫోన్ చేసి బాంబు సేఫేనా అని అడుగుతూ ఉంటే, లేదు మనోహరి, నాకు బాంబు అమ్మిన వ్యక్తి అమర్ వాళ్ళకు దొరికిపోయాడట, ఇప్పుడు అతను నా గురించి అమర్కి నిజం చెప్పేస్తే అమర్ ఎట్టి పరిస్థితులను నన్ను వదిలిపెట్టాడు, ఒకవేళ నేను దొరికిపోయానంటే నాతో పాటు నువ్వు కూడా దొరికిపోతావు, గుర్తుంచుకో మనోహరి అని చెప్పి రణవీర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అలా రణవీర్ ఇంట్లో నుండి పారిపోబోతూ ఉండగా అప్పుడే మిలిటరీ వాళ్ళంతా కూడా రణవీర్ ఇంటిని చుట్టుముడతారు. అమర్ రణవీర్కి గన్ గురి పెడుతూ, నువ్వు పారిపోవాలని ప్రయత్నిస్తే నిన్ను షూట్ చేస్తాను రణవీర్,
మర్యాదగా లోపలికి రా అంటూ రణవీర్ని లోపలికి తీసుకొని వచ్చి, నువ్వు ఎందుకు బాంబుని కొనుగోలు చేశావో, ఎవరి మీద అటాక్ ప్లాన్ చేశావో మర్యాదగా నిజం చెప్పు అని గన్ గురిపెట్టడంతో ఇక అప్పుడు రణవీర్, నాకు బాంబు కొనమని చెప్పింది మనోహరి అమర్. మనోహరి చెప్తేనే నేను బాంబు కొనుగోలు చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. మనోహరి బాంబు కొనమని చెప్పిందా, ఎందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మీ కుటుంబం మీద అటాక్ చేయడానికే రేపు బాగికి సీమంతం చేస్తున్నారు కదా, సీమంతంలో మీ కుటుంబం మొత్తాన్ని చంపడానికి మనోహరి ప్లాన్ చేస్తుంది అని అంటూ ఉంటే, మనోహరి ఎందుకు అలా చేస్తుంది, తను నా భార్య స్నేహితురాలు అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్, నీ భార్య స్నేహితురాలని నువ్వనుకుంటున్నావు, కానీ అసలు నీ భార్యను పైకి పంపించిందే ఆ మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఆ మనోహరి గురించి నీకంటే ఎక్కువగా నాకే తెలుసు అమర్, ఎందుకంటే తను నా భార్య కాబట్టి అని చెప్పి రణవీర్ అమర్కి నిజం చెప్పేస్తాడు. మనోహరికి నువ్వంటే పిచ్చి, అందుకే పెళ్ళైనప్పటికీ ఒక పాప పుట్టినప్పటికీ ఆ పాపను వదిలేసి మరీ నీ ఇంట్లోకి వచ్చి చేరింది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కుట్రలు చేసింది, కానీ అనుకోకుండా బాగి నీ భార్య అవ్వడంతో అరుంధతిని పైకి పంపించేసినట్టే బాగిని కూడా పైకి పంపించేసి నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది, అందుకే ఇదంతా కూడా చేస్తుంది అని చెప్పి రణవీర్ అమర్కి చెప్తూ ఉంటే, నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అమర్ అంటూ ఉంటాడు. చావు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఏ మనిషి కూడా అబద్ధం చెప్పడు అమర్. నువ్వు నాకు గన్ గురిపెట్టి చంపుతానని బెదిరించిన తర్వాత కూడా నేనెలా అబద్ధం చెప్తాను, నేను చెప్పేదంతా నిజమే, కావాలంటే ఈ ఫోటో చూడు, ఇది మా పెళ్లి ఫోటో అంటూ రణవీర్ పెళ్లి ఫోటోని అమర్కి చూపించడంతో ఇక మనోహరి కుట్రలన్నీ తెలుసుకున్న అమర్ ఉగ్ర రూపంతో మనోహరి దగ్గరికి వస్తాడు. మనోహరి రెండు చెంపలు కూడా వాయించి, నా భార్యను పొట్టన పెట్టుకొని నా ఇంట్లోనే ఉంటూ నా కుటుంబాన్ని ఇంతలా వెన్నుపోటు పొడుస్తావా అంటూ మనోహరిని జైలుకి పంపిస్తాడు. ఇక దాంతో బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ అమర్ని హక్ చేసుకొని, ఆ నీచురాలు అక్కని పొట్టన పెట్టుకుందని తెలిసినా కూడా మీరు నమ్మరేమో అన్న భయంతో ఇన్ని రోజులు మీకు ఆ నిజం చెప్పలేదండి అంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అలా మనోహరి పీడ విరగడవ్వడంతో కుటుంబం అంతా కూడా ఎంత సంతోషంగా ఉంటారో, బాగికి ఎంతో ఘనంగా సీమంతం జరిపిస్తూ ఉంటారు. యమలోకంలో ఉన్న ఆరు కూడా మనోహరిని అమర్ జైలుకి పంపించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు జైల్లో ఉన్న మనోహరి చెంబాతో, చెంబా ఎలాగైనా సరే ఆ బాగి బిడ్డను కనకుండా బాగితో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని పైకి పంపించే బాధ్యత నీదే. నిన్నటి వరకు అమర్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు అమర్ మీద కూడా నేను పగని పెంచుకున్నాను. ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఎలాగైనా సరే నువ్వు పైకి పంపించేయాలి అని చెప్పి మనోహరి చెంబాకి చెప్తూ ఉంటుంది. మరోవైపు బాగీకి ఎంతో ఘనంగా సీమంతం జరుగుతూ ఉంటుంది. ఇక సీమంతం రోజే బాగీకి నొప్పులు రావడంతో అమర్ బాగీని రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడ హాస్పిటల్లో బాగీకి సేఫ్గా డెలివరీ జరిగి పాప జన్మిస్తుంది. అలా పుట్టిన పాపను చూసి అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఆరు కూడా యమధర్మరాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక్కసారి నా చెల్లెలికి పుట్టిన పాపను చూస్తానని చెప్పి యమధర్మరాజుని బతిమలాడి భూలోకానికి వచ్చి బాగీకి పుట్టిన పాపను చూసి ఆరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు చెంబ మనోహరికి ఇచ్చిన మాట కోసం బాగీకి పుట్టిన బిడ్డను చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.